జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తేజకి స్కూల్లో ఎక్స్కర్షన్ ఉంది భవాని. అది వెళ్ళాలని ఆశపడుతోంది. ఓ, ఒంటరిగా ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నారా? అది కాదు, తనతో పాటు నన్ను రమ్మనంటోంది. ఇద్దరం వెళ్ళాలంటే చెప్పండి మేడం. మనిషికి 3000 అవుతుంది. ఇద్దరం వెళ్ళాలంటే 6000 అని చెప్పారు. అంత డబ్బంటే ఇప్పుడు నా దగ్గర. మేడం, డబ్బుల గురించే అయితే మీరేం ఆలోచించకండి. మీ దగ్గర లేకపోతే నేనిస్తాను. వద్దులే భవాని, ప్రతిసారి నీ మీద ఆధారపడుతూ ఇదిగో, ఈ చైన్ ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురాగలవా? మేడం, మీ ఒంటి మీద ఉన్నదే ఆ బంగారం. అది కూడా తాకట్టు పెడితే తేజాని ఎక్స్కర్షన్ పంపకపోతే బాధపడుతుంది. దాని ఆనందం కంటే ఈ బంగారమేం ఎక్కువ కాదు. ఏం అక్కర్లేదమ్మా. నువ్వేమీ ఆ చైన్ తాకట్టు పెట్టక్కర్లేదు. తేజ, అవునమ్మా, మన దగ్గర డబ్బులున్నప్పుడే ఎక్స్కర్షన్కి వెళ్దాం. అది కాదువే. పిల్లలందరూ కలిసి వెళ్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నీ ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చలేకపోతే నేనెందుకు? నువ్వింకేం ఆలోచించొద్దు. మేడం, మీరు చైన్ తాకట్టు పెట్టకండి. భవాని, అవును మేడం, నేను మిమ్మల్ని నా తోడబుట్టిన దానిలాగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. డబ్బులు నేను అరేంజ్ చేస్తాను మేడం. తేజమ్మా, అమ్మా నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. ఓకే. థ్యాంక్స్ ఆంటీ. ఏంటి తేజ పాప, ఎక్స్కర్షన్కి వెళ్తున్నావా? రేయ్, మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్నా గడప తొక్కావు? ఆ, నా ఛార్జర్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చానక్క. ఇదిగో పో. అలాగే పోతాను. ఏంటి సూర్య మేడం, ఎక్స్కర్షన్కి ఈ తేజతో పాటు మీరు కూడా వెళ్తున్నట్టున్నారుగా? జాగ్రత్త, అన్ని రోజులు మంచివి కాదు. వస్తాను, వెళ్ళొస్తానక్క. మేడం, వాడి మాటలు వింటుంటే ఏదో తేడాగా ఉంది. జాగ్రత్త అంటున్నాడంటే నువ్వేం భయపడకు భవాని. మళ్ళీ అతను మా జోలికొస్తే ఇప్పటి వరకు చెప్పినట్టుండదు. నేనిప్పటి వరకు ఉన్నట్టు సింపుల్గా సాఫ్ట్గా ఉండను సూర్య. ఆ స్కూల్లో ఎక్స్కర్షన్ నా కోసమే పెట్టినట్టున్నారు. తల్లి కూతుర్లిద్దరూ కలిసి వెళ్తున్నారు. కానీ ఎవరో ఒక్కరే తిరిగి వస్తారు. ఆ వచ్చేది ఎవరనేది నేను చెప్పలేను. చైతు, నువ్వు వెళ్తుంది ఎక్స్కర్షన్కే కదా? అవునా, పూజమ్మకి తోడుగా వెళ్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్లాల్సింది పూజకి తోడుగా మాత్రమే కాదురా, సూర్యకి నేరుగా కూడా ఉండాలి. అవునరా, మీ ఇద్దరూ ఒకటవడానికి ఆ దేవుడు మీకు మరో అవకాశం ఇచ్చాడు. ఎటు తేజతో పాటు సూర్య వస్తుంది కాబట్టి ఎలాగోలా అక్కడ సూర్యతో మాట్లాడి తనని మన ఇంటికి తీసుకురారా. తప్పకుండా నాన్న. ఈసారి ఏం చేశానా సరే సూర్యని కన్విన్స్ చేస్తాను. నాతో పాటు మన ఇంటికి తీసుకొస్తాను.
నాన్నగారు నాన్నగారు పూజమ్మా నీ నగలు చాలా బాగున్నాయిరా. పూజ ఈ నగలు అత్తే వాళ్ళు వేశారు నాన్నగారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ నగలు మా అమ్మ వంట. సూర్య సూర్య ఏంటి? రౌడీ బేబీ ఉమ్? నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్టా? దేనికి? దేనికేంటి, చూడగానే నచ్చాయి, నీకు బాగుంటాయని తెచ్చాను. అదేంటి అలా చూస్తున్నావు? అమూల్ బేబీ రొమాంటిక్ బేబీలాగా మారుతుంటే ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నాను. ఇది సిగ్గుపడుతున్నట్టు లేదు, మరి చల్లేస్తే వణుకుతున్నట్టుంది. ఏయ్ మీ చూపులకి తట్టుకోలేకపోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటో చూపించండి. ముద్దు పెడితే చూపిస్తాను. అయితే నాకు అక్కర్లేదు. గిఫ్ట్ వద్దా, ముద్దొద్దా? గిఫ్ట్కి లంచం అడగటం వద్దు. ఇవ్వాలిగా. సరే కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఎలా ఉంది? మీ మనసులాగే అందంగా ఉంది. అటు తిరుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.